ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారం. మన భాష, సంస్కృతి, సాంప్రదాయం గురించి మాట్లాడాలంటే ఎన్నో విలువైన విషయాలున్నాయి. ఇలా మన దేశంలో వివిధ సంఘాలు కృషి చేస్తూనే ఉంటాయి. 21వ వార్షికోత్సవం జరుపుకోవటానికి మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం, మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు భాషా సంఘం సౌజన్యంగా ఈ సంస్కృతి అన్వేషణ అనే విశేషమైన తెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదండి ప్రేక్షకులారా, చూద్దాం మన అద్భుతమైన సంస్కృతి గురించి. మొట్టమొదటిగా సాంప్రదాయమనుసారంగా దీప ప్రజ్వలితంతో ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसुन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमः, श्रीमहासरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ॐ उद्देप्यस्वजातवेद पद्मं तत्प्रतिं मम पशतश्चामक्ष्यामावः जीवनं च दिशो दिशा प्रज्वाल्य. ओम साज्यं त्रिवर्तितं युक्तं महिनामोचितं प्रियं गृहाणामङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्रायमां नरकाद्धोरा दिव्यज्योतिर्नमोऽस्तुते. ॐ लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गधामेश्वरी दासे भूत समस्त देववनिता लोकैक दीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मीन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्द प्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नं सर्वदा. ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः शान्तिः शान्तिः. తెలుగు సాంస్కృతిక కేంద్రం తమ 21వ వార్షికోత్సవం జరుపుకోవటానికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఇది ఈ సంస్కృతి అన్వేషణ అనే విశేషమైన తెలుగు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన తెలుగు సాంప్రదాయం ఇంకా సంస్కృతిలో సాంప్రదాయిక నృత్యం అయిన కూచిపూడి నృత్యం ఇంకా కులాతం నృత్యాలు దక్షిణ భారతదేశంలో చెందినవి. మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఈ కళ ప్రచారం చేయటానికి దేశంలో కొన్ని ప్రాంతాల్లో నృత్య బళ్ళు నడుపుతున్నది. నృత్యం ప్రదర్శించటానికి అమ్మాయిలు తమ సాంప్రదాయిక బట్టలు, జుట్టు ఎలా కట్టడం, జడలో పూలలు వేయడం, తాళ శబ్దాల ప్రకారంగా కాళ్లలో వేసే మేలి ముసుగు నోన్ యాజ్ ద గుమ్రూస్, సరి అయిన ఆభరణాలు ధరించి నృత్యకారులు తమ నృత్యాలు ప్రదర్శిస్తారు.
ధిమిత ధిమిత కిటతక తైతా కిటతక తశబ్దతోం తత్త ధిమిత ధిమిత కిటతక తైతా కిటతక తశబ్దతోం తత్త ధిమిత ధిమిత కిటతక తత్త ధిమిత ధిమిత కిటతక తైయత్తోం తతహితతోం తతైతహితతాం తకత దిగిణతోం తతైతహితతాం తకత దిగిణతోం తతైతహితతాం తకత దిగిణతోం మన తెలుగు సంస్కృతిని లోతుగా విశ్లేషించడం, నేర్చుకోవడం, ఇంకా ఆవిష్కరించడం ఎన్నెన్నో ఉన్నాయని చెప్పవచ్చు. మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేసిన ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం అయిన సంస్కృతి అన్వేషణ మన భాషాన్ని, సంస్కృతిని, ఇంకా సాంప్రదాయాన్ని, గొప్పతనాన్ని చిత్రీకరించడం ముఖ్యమైన అంశం. మన తెలుగు సాంప్రదాయాన్ని విశ్లేషించాలంటే అమితమైన భాగాలున్నాయి. చెప్పినట్టు నిజంగా అద్భుతంగా ఉంది. ఇలా ఇంట్లో లేదా ఆలయాల్లో ఏదైనా శుభకార్యమో పూజనో జరుగుతుంది అంటే ముందుగా లోగిళ్లలో తోరణాలు అందంగా అలంకరించడం ముఖ్యమైనది. తోరణాలు కట్టిన ఇంటిని, ఆలయాన్ని చూస్తే చాలా కళకళగా కనిపిస్తుంది.
ఎందుకు కడతాడో ఆచారం ఒక అలవాటుగా అనేది మారిపోయింది. వివిధ పదార్థాలు అయిన మామిడి ఆకులు, కొబ్బరి చెట్టు నుంచి ఉన్న లేత ఆకులతో, పువ్వులతో తోరణాలు కడతారు. ఇంతేకాక మన సాంప్రదాయంలో దేవుల విగ్రహాన్ని అలంకరించడం ముఖ్యమైన భాగం. పువ్వులతో, తులసి పత్రాలతో మాలలు చేయడం ఒక కళ లాంటిది. స్త్రీలు, పురుషులు అందమైన రంగురంగుల పువ్వులు ఇంకా తులసి పత్రాలు కోసి మాలలు చేయడం ఒక కళ లాంటిది. దేవుల విగ్రహాన్ని అలంకరించి అద్భుతంగా కనిపిస్తుంది.
ముగ్గులు వేయడం అతి ముఖ్యమైన భాగం కూడా మన సాంప్రదాయంలో ఉంది. ఏదైనా పండగలు జరుపుకోవడం, పూజలు జరుపుకోవడం, మన ఇంటి ముందు, ఆలయాన్ని ముందు ముగ్గులు వేయడం ఆ కార్యానికి అందాన్ని జోడిస్తుంది. ముగ్గులు వేయడం ఏదైనా పండగలు, ఉదాహరణంగా ఉగాది పండగ, దీపావళి పండగ, ఏదైనా శుభకార్యం, పెళ్ళిళ్ళు, మన పబ్బాలు, పూజలు చేయడం, ఇలా మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఆలయాల ముందు ఎన్నో రంగురంగుల ముగ్గులు వేస్తారు. స్త్రీలు, పురుషులు, అమ్మాయిలు అందరూ సహాయంతో ఈ అలంకరణలు వేస్తారు. సాంప్రదాయంలో మన పూజల్లో కలశ అలంకారం అతి అవసరం. ప్రతి పూజలో భగవంతుణ్ణి ఒక పూర్ణ కుంభంలో ఆవాహనం చేసి పూజ చేస్తాం. ప్రత్యేకంగా మన పూజలలో శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా దేశమంతటా ఎన్నో తయారులు చేస్తూనే ఉంటారు మన భక్తులు. కలశాన్ని అలంకరించటానికి దారం చుట్టుకోవడం ముఖ్యమైనది. 5 రంగుల దారులు అయిన ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ ఇంకా తెలుపు ఉపయోగించి కలశాన్ని అందంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అలంకరించిన తర్వాత కలశలో నీళ్లు అభిమంత్రించి మామిడి ఆకులు వేసి అందులో కొబ్బరి వేసేటప్పుడు పూర్ణ కుంభం అవుతుంది. హరే శ్రీనివాస. ప్రియమైన బంధువులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నా సప్రేమ నమస్కారాలు. మనం శ్రీ వెంకటేశ్వర వ్రతానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కనుక మనం ఈరోజు కలశ అలంకారం గురించి కొద్దిగా మనం నేర్పుతాం. కలశం మనం కలశ స్థాపనలో కలశం ఉపయోగిస్తాం కనుక ఈరోజు కలశం ఎలా అలంకారం చేస్తామని కాస్త చెప్తాం. దానికి 5 రంగుల దారాలు కావాలి. ఈ 5 రంగుల దారాలు కలిసిగా చేర్చి ఇలా మనం తయారు చేస్తాం కనుక ఎలా చేయాలో అని చెప్తాం. ముందుగా ఈ 5 దారాలు ఇలా తీసుకొని ఇక్కడ ఒక చిన్న ముడి వేసుకొని అప్పుడు లోపల వేయాలి ఇక్కడ. అప్పుడు ఇలా పట్టుకొని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇలా పట్టుకొని చేసి అప్పుడు ఇలా
తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయాలి. ఈ కలశ అలంకారం మాత్రమే కాక ఇది ఒక మనిషిలో 72 చక్రాలు ఉన్నాయి కనుక ఈ అలంకారం ఈ 72 చక్రాలు ఒక ప్రతినిధి. అందుకు ఈ అలంకారం చేసి మనం పూజలో శ్రీ వెంకటేశ్వరుని కానీ ఏదైనా దేవుణ్ణి కానీ ఆవాహనం చేసి పూజ చేసుకుందాం. ఎందుకంటే ఈ 70 చక్రాలు ఉన్న కలశ ఒక పురుషంతో సమానం కనుక ఇలా మనం అలంకారం చేసి పూజ చేస్తాం. ఈ విధంగా వస్తుంది. చూసావా? చక్కగా చేశారు. గమనించారా? గమనించారు. ఇలా తిప్పుకుంటూ వెళ్తే చివరికి ఇక్కడ చివరి దారం, అప్పుడు మళ్ళీ ఇలా చుట్టాలి. చుట్టుకుని ఒక ముడి వేయాలి. ఇక్కడ ముడి వేయకండి, మళ్ళీ తీసేసి ఇప్పుడు నేను చేసే ప్రయత్నం చేస్తాను. సరే, మీరు ప్రయత్నం చేయండి. మళ్ళీ తీసేస్తున్నాను. ఇది ఒక యాంగిల్లో ఉంటుంది కదా, కొంచెం గట్టిగా పట్టుకుంటే అప్పుడు జారదు. ప్రేక్షకులారా, మీకు తెలిసినట్టు మన దేశంలో మారిషస్ తెలుగు మహాసభ, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం, ఇంకా తెలుగు భాషా సంఘం సౌజన్యంగా మన భాషాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడం ఎన్నో కృషి చేస్తున్నారు. ఇలా తెలుగు భాషా సంఘం భాషాన్ని ప్రచారం చేయడానికి, సంరక్షించడానికి మన దేశంలో తెలుగు భాషా సంఘం కూడా ఎంతో కృషి చేస్తున్నది మన పిల్లల కోసం, మన జాతి కోసం. ఇలా ఎన్నో కార్యక్రమాలు అయినా వివిధ పోటీలు ఏర్పాటు చేస్తుంది. తరతరానికి ఈ మధురమైన తెలుగు భాషాన్ని ప్రచారిస్తూ ఉంటున్నది. ప్రేక్షకులారా, సంస్కృతి యొక్క భాగాన్ని విశ్లేషించడంలో సాంప్రదాయిక బట్టలు కూడా ముఖ్యమైనవి. సాధారణంగా ఆడపిల్లలు ఇంకా యుక్త వయస్సులోని అమ్మాయిలు, స్త్రీలు లంగా ఓణి కట్టుకుంటారు. స్త్రీలు ప్రత్యేకంగా చీరలు కట్టడం మన సాంప్రదాయంలో యొక్క భాగం. భారత సంస్కృతికి అద్దం పట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తులు సంప్రదాయాల ప్రభావం గోచరిస్తుంది. చీర అత్యంత అందమైన వస్త్రం. పండగలకు, పెళ్ళిళ్ళకు, పూజలకు, ఏదైనా కార్యాలకు చీరలు కట్టుకోవడం స్త్రీల అందాన్ని జోడిస్తుంది. అలాగే ఆడపిల్లలు ఈ లంగా ఓణి వేయడం ఎంతో అందాన్ని జోడిస్తుంది.
మగవాళ్ళు తమ సాంప్రదాయిక బట్టలు అంటే ధోవతి కట్టడం, పంచె కట్టడం మన సంస్కృతిని ఇది కూడా జోడిస్తుంది. అలాగే ఏదైనా కార్యక్రమం, పూజ లేదా శుభకార్యంలో వాళ్ళు ఈ బట్టలు వేస్తారు. సంగీతమనే భాగంలో ఎన్నో రకాలున్నాయి. విశేషంగా భారతీయ సంగీతం, జానపద సంగీతం, కర్ణాటక సంగీతం. వాటితో జోడిస్తే వివిధ సాంప్రదాయిక వాయిద్యాలు కూడా ఉంటాయి. మన దేశంలో మన యువకులు ప్రత్యేకంగా వివిధ వాయిద్యాలు వాయించడం ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాగే తెలుగు సాంస్కృతిక కేంద్రం మన యువకుణ్ణి ప్రోత్సహించటానికి ఎన్నో సంగీత బళ్ళు నడుపుతున్నది. వంటకాలు అనేది మన సంస్కృతి సాంప్రదాయానికి ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు ఏదైనా శుభకార్యం ఉంటే మన సాంప్రదాయిక కూరలు, మిఠాయిలు తప్పనిసరిగా తయారు చేస్తారు. విశేషంగా మన తెలుగు వాళ్ళు ఏదైనా శుభకార్యం ఉంటే, ఏదైనా పండగ ఉంటే అరిసెలు తయారు చేయడం తప్పక. అరిసెలు ఒక సాంప్రదాయిక వంట. కావలసిన పదార్థాలు ఏమిటంటే తడి పిండి బియ్యం, బెల్లం లేదా చక్కెర పాకం ముఖ్యం. దానితో పాటు మనం గారెలు కూడా తయారు చేస్తాం. ఇలా తీపి వంటకాలు ఎన్నో ఉన్నాయి మన వంటకాలలో.
ప్రేక్షకులారా, కంటికి విందులా అనిపించింది కదా ఈ కార్యక్రమాన్ని చూసి. అయితే ప్రేక్షకులారా, తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేసిన ఈ సంస్కృతి అన్వేషణ అనే విశేషమైన తెలుగు కార్యక్రమం మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు భాషా సంఘంతో సహా ప్రసారం అయింది. అయితే ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆనందించారని ఆశిస్తూ, ప్రతి కార్యంలో మీకు ఉపయోగకరంగా ఉందని అనే నమ్మకంతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. నమస్కారం.